సొంతగడ్డపై మన టీమిండియా ఒక టఫెస్ట్ ఛాలెంజ్కి సిద్ధం కాబోతుంది. మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా టీంతో 2 టెస్ట్ మ్యాచ్ల సిరీస్ ఆడబోతున్నారు. సో ఈ సిరీస్లో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ అయితే కోల్కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా రేపటి నుండి స్టార్ట్ కాబోతుంది. అండ్ ఈ మ్యాచ్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ఎలాంటి మార్పులు లేవు, మార్నింగ్ 9:30కే స్టార్ట్ అవుద్ది. బట్ గౌతి వేదికగా జరగబోయే 2 టెస్ట్ మ్యాచ్గా టైమింగ్స్ మార్చారు. వాటి గురించి మనం 2వ టెస్ట్ మ్యాచ్ అప్పుడు మాట్లాడుకుందాం. ఇక ఈ టెస్ట్ మ్యాచ్తో పాటు ఈ టూర్లో ఆడబోయే అన్ని మ్యాచెస్ కూడా మీరైతే స్టార్ స్పోర్ట్స్ నెట్వర్క్ మరియు జియో హాట్స్టార్ యాప్లో లైవ్ చూడవచ్చు. ఎనివే ఈ సిరీస్ విషయానికి వస్తే WTC దృష్ట్యా చూసుకుంటే 2 జట్లు కూడా చాలా ఇంపార్టెంట్. పర్టికులర్గా మన టీమిండియా ఈ సిరీస్ని కనుక 2-0 తేడాతో గెలిస్తే టాప్ 2లోకి వెళ్ళేందుకు చాలా ఎక్కువ అవకాశాలు ఉంటాయి. వేరే సౌత్ ఆఫ్రికా టీం చూసుకున్నా వాళ్ళు కూడా ఎక్కువ దూరంలో ఏమీ లేరు, పాయింట్స్ టేబుల్ 4th ప్లేస్లో ఉన్నారు. దీంతో వాళ్ళు కూడా ఈ సిరీస్ను 2-0 తేడాతో గెలిస్తే వాళ్ళు కూడా టాప్ 2లోకి వెళ్ళేందుకు ఛాన్స్ ఉంటుంది. అయితే ఈ సిరీస్ సౌత్ ఆఫ్రికా వాళ్ళతో పోల్చుకుంటే మన టీమిండియాకి ఎక్కువ ఇంపార్టెంట్, ఎందుకంటే ఇది మన టీమిండియాకి హోమ్ సిరీస్. అండ్ మనం కనుక హోమ్ మ్యాచ్లో ఓడిపోతే ఎలా ఉంటుందో పరిస్థితి ఆల్రెడీ ప్రీవియస్గా చూసాం. సో ఎట్టి పరిస్థితుల్లో కూడా మన టీమిండియా ఈ సిరీస్ గెలిచి తీరాలి. 2-0 తేడాతో గెలవకపోయినప్పటికీ కనీసం 1-0 తేడాతోనే గెలవాలి. ఎందుకంటే ప్రజెంట్ సౌత్ ఆఫ్రికా టీంని వైట్ వాష్ చేయడం ఏమాత్రం ఈజీ కాదు. వాళ్ళు రీసెంట్గానే పాకిస్తాన్తో జరిగిన ఇవే సిరీస్ని 1-1తో డ్రా చేసుకున్నారు. అండ్ ఆల్సో రీసెంట్గా సౌత్ ఆఫ్రికా యొక్క రికార్డ్ చూసుకున్నా వాళ్ళకి టెస్ట్ ఫార్మేట్లో చాలా ఎక్కువ విన్ పర్సెంటేజ్ ఉంది. అంటే 2023 నుండి చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంకి టెస్ట్ ఫార్మేట్లో 70 విన్ పర్సెంటేజ్ ఉంది, వెరాజ్ మన టీమిండియాకు 48 ఉంది. సో దీంతో ప్రజెంట్ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్స్ కొన్న సౌత్ ఆఫ్రికా టీం సిరీస్కి వెళ్ళడం మన టీమిండియాకి అంత ఈజీగా ఉండదు. బట్ ఎనివే మన సొంత గడ్డ మీద మ్యాచ్లు అంటే ఖచ్చితంగా మన టీమిండియానే ఫేవరెట్స్ కొంటారు. పర్టికులర్గా సౌత్ ఆఫ్రికా టీం మీద మంచి రికార్డ్ కనిపిస్తుంది. ప్రీవియస్గా సౌత్ ఆఫ్రికా వాళ్ళు ఇండియా గడ్డ మీద టెస్ట్ మ్యాచ్ గెలిచి 15 ఏళ్ళు దాటేసింది. సో సౌత్ ఆఫ్రికా టీం అయితే చివరిగా మన టీమిండియాను ఇండియా గడ్డ మీద 2010 సంవత్సరంలో ఓడించారు. బట్ ఆ తర్వాత ఇప్పటివరకు జరిగిన 8 మ్యాచ్లో చూసుకుంటే మాత్రం మన టీమిండియా డామినేషన్, 7 మ్యాచ్లో గెలిచారు, 1 మ్యాచ్ను డ్రా చేసుకున్నారు. సో దీంతో ఖచ్చితంగా మరోసారి మన టీమిండియా తమ హోమ్ అడ్వాంటేజ్ని యూజ్ చేసుకోవాలని చూస్తారు. అయితే 2 జట్ల మధ్య ఓవరాల్ హెడ్ టు హెడ్ స్టాట్స్ చూసుకుంటే మాత్రం కాస్త సౌత్ ఆఫ్రికా టీంకి ఎడ్జ్ కనిపిస్తుంది. మొత్తం 44 మ్యాచ్లో తలపడితే మన టీమిండియా 16 మ్యాచ్లో గెలిచారు, వేరే సౌత్ ఆఫ్రికా టీం 18 మ్యాచ్లో గెలిచింది. అలాగే చివరిగా 2 జట్ల మధ్య జరిగిన 5 టెస్ట్ మ్యాచ్లో చూసుకుంటే సౌత్ ఆఫ్రికా వాళ్ళు 3 గెలిచారు, మన టీమిండియా 2 గెలిచింది. సో క్లియర్లీ గత కొన్నేళ్ళుగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీం ఈ టెస్ట్ ఫార్మేట్లో చాలా బలపడింది. దీనివల్ల ప్రజెంట్ ఈ సిరీస్లో మన వాళ్ళు సౌత్ ఆఫ్రికా టీంను ఎక్కడ కూడా తక్కువ అంచనా వేయకూడదు. మన వాళ్ళు ఏమాత్రం తేలిగ్గా తీసుకున్నా సరే వాళ్ళు మనల్ని వైట్ వాష్ చేసినా చేస్తారు. ఇక ముందు చెప్పుకున్నట్టే ఇండియా వేదిక 2 జట్ల మధ్య హెడ్ హెడ్ స్టాట్స్ చూసుకుంటే మన టీమిండియాకి అడ్వాంటేజ్ ఉంది. మొత్తం 19 మ్యాచ్లో తలపడితే మన టీమిండియా 11 మ్యాచ్లో గెలిచారు, వేరే సౌత్ ఆఫ్రికా టీం 5 మ్యాచ్లో మాత్రమే గెలిచింది, మిగిలిన 3 మ్యాచ్లో డ్రాగా ముగిశాయి. సో దీంతో సిరీస్లో మన టీమిండియాకు ఉండబోయే బిగ్గెస్ట్ పాజిటివ్ హోమ్ అడ్వాంటేజ్. బట్ మిగతా విషయాలు చూసుకుంటే మాత్రం సౌత్ ఆఫ్రికా డామినేషనే కనిపిస్తుంది. పర్టికులర్గా ప్రజెంట్ ఈ ఫార్మేట్లో సౌత్ ఆఫ్రికా టీం చాలా మంచి ఆల్రౌండ్ స్కిల్స్ చూపిస్తున్నారు. అంటే వాళ్ళ బ్యాటింగ్ బాగుండడంతో పాటు బోత్ స్పిన్ అండ్ పేస్ 2 విభాగాలు కూడా స్ట్రాంగ్గా కనిపిస్తున్నాయి. మెయిన్లీ సిరీస్లో వాళ్ళ స్పిన్ డిపార్ట్మెంట్ మన టీమిండియాకి ఏమాత్రం తీసిపోదు, చాలా అంటే చాలా స్ట్రాంగ్ స్పిన్నర్స్ కనిపిస్తున్నారు. సో డెఫినెట్లీ సిరీస్ అయితే ఇండియా వెస్టిండీస్ సిరీస్లో 1 సైడెడ్గా ఉండదు, ఖచ్చితంగా 2 జట్లు హెవీగా పోటీ పడతాయి. బట్ మన టీమిండియాకు హోమ్ అడ్వాంటేజ్ ఉంది కాబట్టి మన వాళ్ళే ఫేవరెట్స్గా ఉంటారు. ఇక ఈ మ్యాచ్ ఆడబోయే ఈడెన్ గార్డెన్స్ యొక్క పిచ్ రిపోర్ట్ చూసుకుంటే చాలా వరకు బ్యాటింగ్ ఫ్రెండ్లీ వికెట్. ఈ గ్రౌండ్లో ఎక్కువగా మనం భారీ స్కోర్లు చూస్తూ ఉంటాం. మెయిన్లీ 6 ఏళ్ల తర్వాత మళ్ళీ గ్రౌండ్లో టెస్ట్ మ్యాచ్ ఆడబోతున్నారు. సో చివరిగా మన టీమిండియా గ్రౌండ్లో 2019 సంవత్సరంలో బంగ్లాదేశ్ టీంతో ఒక టెస్ట్ మ్యాచ్ ఆడారు. బట్ తర్వాత చూసుకుంటే మాత్రం ఇప్పటివరకు మళ్ళీ టెస్ట్ మ్యాచ్ ఆడలేదు. దీంతో మ్యాచ్ కోసం యూజ్ చేయబోయే పిచ్ ఎలా బిహేవ్ చేస్తుందనేది అంచనా వేయడం కొంత కష్టమే. కానీ ఓవరాల్గా చూసుకుంటే మాత్రం ఈ వికెట్ ర్యాంక్ టర్నర్గా ఉండదు, అంటే పూర్తిగా స్పిన్ బౌలర్స్కి అనుకూలిస్తుందని చెప్పలేం. డెఫినెట్లీ బ్యాట్స్మెన్తో పాటు ఫాస్ట్ బౌలర్స్ కూడా ఎంతో కొంత హెల్ప్ ఉంటుంది. మరి ముఖ్యంగా మనం వెస్టిండీస్ ఆడిన 2వ టెస్ట్ మ్యాచ్లో ఢిల్లీ వేదికగా ఎలాంటి పిచ్ చూసామో అలాంటి పిచ్ చూడొచ్చు, అంటే ఎక్కువగా బ్యాటింగ్ అనుకూలించే అవకాశాలు ఉంటాయి. సో ప్రజెంట్ వస్తున్న పిచ్ యొక్క ఫోటోస్ బట్టి చూసుకుంటే కాస్త డ్రైగానే కనిపిస్తుంది. బట్ స్టిల్ ఈ పిచ్ అయితే ఫస్ట్ 3.5 డేస్ బ్యాటింగ్ అనుకూలించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కేవలం లాస్ట్ 1 డేలోనే ఎక్కువ స్పిన్ బౌలర్స్కి అనుకూలించవచ్చు, అది కూడా 4 రోజులు ఎక్కువ అంటే కాస్తే డే 5లో పిచ్ అనేది బాగా డిటేరేట్ అవుతుంది. సో ఖచ్చితంగా ఈడెన్ గార్డెన్స్ వికెట్ అయితే బ్యాట్స్మెన్తో పాటు పేస్ బౌలర్స్ అండ్ స్పిన్నర్స్ ఇద్దరు కూడా బాగా అనుకూలించవచ్చు. మరి ముఖ్యంగా ఫస్ట్ 2 డేస్లో పేస్ బౌలర్స్ కనుక మంచిగా వేస్తే వాళ్ళు కూడా వికెట్స్ పడతాయి. కానీ మ్యాచ్ ప్రోగ్రెస్ అయ్యే కొద్దీ టువర్డ్స్ ఎండ్ చూసుకుంటే మాత్రం స్పిన్నర్స్ ప్లేలోకి వస్తారు. ఇక ఈ గ్రౌండ్ యొక్క స్టాట్స్ విషయానికి వస్తే ఇప్పటివరకు మొత్తం 42 టెస్ట్ మ్యాచ్లు జరిగాయి. అండ్ 42 టెస్ట్ మ్యాచ్లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం 12 మ్యాచ్లు గెలిస్తే చేస్ చేసిన టీమ్స్ 10 మ్యాచ్లు గెలిచారు, మిగిలిన 20 మ్యాచ్లో డ్రాగా ముగిశాయి. అలాగే గ్రౌండ్లో యావరేజ్ స్కోర్స్ విషయానికి వస్తే ఫస్ట్ ఇన్నింగ్స్ 324, సెకండ్ ఇన్నింగ్స్ 314, థర్డ్ ఇన్నింగ్స్ 255, ఫోర్త్ ఇన్నింగ్స్ 143. సో క్లియర్లీ మొదటి 3 ఇన్నింగ్స్లో కూడా చాలా మంచి యావరేజ్ స్కోర్స్ కనిపిస్తున్నాయి, విచ్ మీన్స్ డే 3 వరకు ఖచ్చితంగా పిచ్ అయితే బ్యాటింగ్ అనుకూలించడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అండ్ దీన్ని బట్టి చూసుకుంటే టాస్ కూడా కాస్త క్రూషియల్గా మారచ్చు, అంటే ఏ టీం అయితే టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ తీసుకుంటారో వాళ్ళకి ఎక్కువ అడ్వాంటేజ్ ఉండేందుకు ఛాన్స్ ఉంటుంది. మెయిన్లీ గ్రౌండ్లో గత 10 మ్యాచ్లో చూసుకుంటే చేజింగ్ చేసిన టీం కేవలం 2 మ్యాచ్లో మాత్రమే గెలిచింది. దీంతో ఖచ్చితంగా ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన కెప్టెన్ ముందుగా బ్యాటింగే తీసుకుంటారు. ఇక ఈ గ్రౌండ్లో మన టీమిండియా రికార్డు విషయానికి వస్తే మన వాళ్ళు ఆడిన 42 మ్యాచ్లో 13 గెలిచారు, 9 మ్యాచ్లు ఓడిపోయారు, మిగిలిన 20 మ్యాచ్లు డ్రాగా ముగిశాయి.
వేరేజ్ ఈ గ్రౌండ్లో సౌత్ ఆఫ్రికా టీంకి అగెనిస్ట్గా చూసుకుంటే మన వాళ్ళు 3 మ్యాచ్లు ఆడారు. అండ్ 3 మ్యాచ్లో మన టీమిండియా 2 మ్యాచ్లో గెలిస్తే ఒక మ్యాచ్లో ఓడిపోయింది. అయితే ఓడిపోయిన ఒక మ్యాచ్ వే బ్యాక్ ఇన్ 1996. మెయిన్లీ మన టీమిండియాకి గత 25 ఇయర్స్లో ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు ఉంది. ఆ 2001 సంవత్సరంలో లక్ష్మణ్ మరియు ద్రావిడ్ హీరోయిక్స్ తర్వాత మనకి ఈ గ్రౌండ్ చాలా అచ్చొచ్చిన గ్రౌండ్గా మారిపోయింది. మన వాళ్ళు అప్పటి నుంచి మొత్తం 12 మ్యాచ్లు ఆడితే ఒక్క దాంట్లో ఓడిపోయారు. సో క్లియర్లీ రీసెంట్ పాస్ట్లో చూసుకుంటే మన టీమిండియాకి అయితే ఈ గ్రౌండ్లో చాలా మంచి రికార్డు కనిపిస్తుంది. అయితే ముందు చెప్పినట్టే ప్రజెంట్ ఉన్న సౌత్ ఆఫ్రికా టీంని డిఫీట్ చేయడం అంత ఈజీ కాదు. మెయిన్ వాళ్ళ బౌలింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. సో మీరు ఒకసారి సౌత్ ఆఫ్రికా టీంని చూసుకుంటే ప్రజెంట్ ఆ టీంలో ఉన్న ప్లేయర్స్కు మన ఇండియాలో అనే అనుభవం పెద్దగా లేదు. బట్ స్టిల్ యాజ్ ఏ టీమ్గా చూసుకుంటే మాత్రం చాలా సాలిడ్గా కనిపిస్తుంది. మెయిన్ వాళ్ళ కెప్టెన్ టెంబా బౌమా ఈ సిరీస్లో కంబ్యాక్ అవ్వబోతున్నాడు. పాకిస్తాన్తో జరిగిన సిరీస్ ఇంజరీ కారణం కాలేదు, కానీ ఈ సిరీస్లో మాత్రం అతను సౌత్ ఆఫ్రికా టీంను లీడ్ చేయబోతున్నాడు. సో బౌమాకి అయితే టెస్ట్ ఫార్మాట్లో యాజ్ ఏ కెప్టెన్గా అన్డిఫీటెడ్ రికార్డు ఉంది. అంటే సౌత్ ఆఫ్రికా టీంను మొత్తం 10 టెస్ట్ మ్యాచ్లో లీడ్ చేస్తే 9 మ్యాచ్లో గెలిచారు, మరో మ్యాచ్ డ్రా చేసుకున్నారు. అంతేగాని ఇప్పటివరకు బౌమా కెప్టెన్సీలో వాళ్ళు ఒక్క మ్యాచ్ కూడా ఓడిపోలేదు. సో దీంతో బౌమా కనుక ఇదే స్ట్రీక్ని కంటిన్యూ చేస్తే 15 ఏళ్ల తర్వాత మన ఇండియా గడ్డ మీద టెస్ట్ మ్యాచ్ గెలిచేందుకు అవకాశం ఉంటుంది వాళ్ళకి. మెయిన్లీ బ్యాటింగ్ పరంగా చూసుకుంటే ఆ టీంలో ఆల్మోస్ట్ అందరు ప్లేయర్స్ కూడా బ్యాటింగ్ చేయగలరు. అంటే నెంబర్ 11 ప్లేయర్ వరకు కూడా బ్యాటింగ్లో కంట్రిబ్యూట్ చేయగలరు. అందులో టోనీ డిజార్జ్ లాంటి ప్లేయర్ని తీసుకుంటే అతనికి ఏషియన్ కండిషన్స్లో 70 యావరేజ్ ఉంది. అలాగే మార్క్రమ్ చూసుకున్న, రెక్కల్టన్ చూసుకున్న, బౌమా చూసుకున్న ఎంత క్వాలిటీ ప్లేయర్స్ ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సో సౌత్ ఆఫ్రికా టీం యొక్క టాప్ 4 అయితే చాలా బలంగా కనిపిస్తుంది. బట్ మిడిల్ ఆర్డర్లో చూసుకుంటేనే కాస్త ఎక్స్పీరియన్స్ లేదు. వాళ్ళ నెంబర్ 5 స్పాట్ కోసం స్టబ్స్ లేదా బ్రేవిస్ ఇద్దరిలో ఒకరిని మాత్రమే పిక్ చేయగలరు. మోస్ట్ లైక్లీ ఫస్ట్ మ్యాచ్కి స్టబ్స్నే పిక్ చేస్తారనుకుంటున్నా. వేరేజ్ వాళ్ళ వికెట్ కీపర్ కైల్ వెరైన్ విషయానికి వస్తే అతనికైతే టెస్ట్ ఫార్మాట్లో ఎక్కువ యావరేజ్ లేదు, 30 మాత్రం ఉంది. సో దీంతో సౌత్ ఆఫ్రికా టీం యొక్క టాప్ ఆర్డర్ తొందరగా అవుట్ అయితే ఆ తర్వాత మిడిల్ ఆర్డర్ మీద ప్రెజర్ పడే ఛాన్స్ ఉంటుంది. అయితే ముందు చెప్పినట్టు వాళ్ళకైతే చాలా ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ కనిపిస్తుంది. అంటే టీం దగ్గర ఎక్కువ మంది ఆల్రౌండ్ ఎబిలిటీ కలిగిన ప్లేయర్స్ ఉన్నారు. సో మోస్ట్ లైక్లీ సౌత్ ఆఫ్రికా టీం 3 స్పిన్నర్స్తో వెళ్తారు. అండ్ వీరిలో సునిరాణ్ ముత్తుస్వామి చూసుకుంటే ప్యూర్ ఆల్రౌండర్, బోత్ బ్యాటింగ్ అండ్ బౌలింగ్ చేస్తాడు. వేరే సైమన్ హార్మర్ మరి క్యాషా మహారాజ్ ఇద్దరు బౌలింగ్ చేయడంతో పాటు బ్యాటింగ్ కూడా ఆడగలరు ఎంతో కొంత. ఇక మిగిలిన బౌలర్స్లో చూసుకుంటే రబాడా కూడా లాంగ్ హ్యాండ్లో ఉపయోగించి రన్స్ కొట్టగలడు. అండ్ రెండో పేస్ బౌలర్గా మోస్ట్ లైక్లీ ఆల్రౌండర్ నడుస్తారు. అంటే మార్క్ హ్యాండ్సన్ లేకపోతే వ్యాన్ మల్డర్నో తీసుకుంటారు. మోస్ట్ లైక్లీ మార్క్ హ్యాండ్సన్ ఆడిపిస్తారేమో అనుకుంటున్నా, ఎందుకంటే అతనికి లెఫ్ట్ ఆర్మ్ సీమర్ కాబట్టి. సో ఈ విధంగా చూసుకుంటే సౌత్ ఆఫ్రికా టీంకి చాలా ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ కనిపిస్తుంది. అసలు వరకు కూడా 10 కంటే బిలో యావరేజ్ లేదు. ఆల్మోస్ట్ అందరికీ కూడా తమ టెస్ట్ కెరియర్లో 15 కంటే ఎక్కువ యావరేజ్ ఉంది. సో దీంతో సౌత్ ఆఫ్రికా లో రైడర్ బ్యాట్స్మెన్ ఈ సిరీస్లో మన టీమిండియా బౌలర్స్ను మరోసారి ఇరిటేట్ చేసేందుకు ఛాన్స్ ఉంటుంది. అసలుకే మన బౌలర్స్ అలో రైడర్ బ్యాట్స్మెన్ అవుట్ చేయడానికి ఇబ్బంది పడతారు. అలాంటిది సౌత్ ఆఫ్రికా టీంకి చూసుకుంటే చాలా ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ కనిపిస్తుంది. మెయిన్లీ మన స్పిన్నర్స్లోనే వాళ్ళ స్పిన్నర్స్ 3 కూడా బ్యాటింగ్ చేయగలరు. ఇన్ఫాక్ట్ సైమన్ హార్మర్కి అయితే ఇంపెకబుల్ రికార్డు ఉంది. అతను ఫస్ట్ క్లాస్ క్రికెట్లో 1000 కంటే ఎక్కువ వికెట్లు తీశాడు. అండ్ బ్యాట్తో చూసుకున్న 5000 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ 2 సెంచరీలు కూడా ఉన్నాయి. ఇక ముత్తుస్వామి చూసుకున్న అతను కూడా ఫస్ట్ క్లాస్ క్రికెట్లో చాలా ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉంది. మెయిన్లీ ముత్తుస్వామి మరి హార్మర్ కాంబినేషన్ ప్రీవియస్గా పాకిస్తాన్ వల్ల డిస్ట్రాయ్ చేసి వస్తున్నారు. అండ్ ఆల్సో క్యాషా మహారాజ్ కూడా పాకిస్తాన్ మీద గెలిచిన ఒక్క మ్యాచ్లో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు. సో దీంతో సౌత్ ఆఫ్రికా స్పిన్ అటాక్ని మనం ఏమాత్రం కూడా తక్కువ అంచనా వేయకూడదు. వాళ్ళ దగ్గర ఇద్దరు లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్స్ ఉంటే ఒక రైట్ ఆర్మ్ స్పిన్నర్ ఉన్నాడు. ఇక పేస్ బౌలింగ్లో చూసుకున్న వెరైటీ కనిపిస్తుంది. ఒక రైట్ ఆర్మ్ సీమర్ అలాగే ఒక లెఫ్ట్ ఆర్మ్ సీమర్. మెయిన్లీ రబాడాకి టెస్ట్ ఫార్మాట్లో 300 కంటే ఎక్కువ వికెట్స్ ఉన్నాయి. సో ఫర్ మీ సౌత్ ఆఫ్రికా టీం బ్యాటింగ్ అంటే బౌలింగ్ కాస్త డేంజరస్గా కనిపిస్తుంది. అంటే మంచి కాంబినేషన్ ఉంది. వేరేస్ బ్యాటింగ్ విషయానికి వస్తే ల్యాక్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అలాగే ఇన్కన్సిస్టెన్సీ కనిపిస్తుంది. మెయిన్లీ మార్క్రమ్ లాంటి ప్లేయర్కి ఎవరి రికార్డ్ అంత మంచిగా లేదు, యావరేజ్ 25 ఉంది. సో సౌత్ ఆఫ్రికా టీం ఈ సిరీస్లో గెలవాలనుకుంటే ఖచ్చితంగా వాళ్ళ బ్యాట్స్మెన్ స్టెప్ అప్ అవ్వాలి. అంటే వాళ్ళ బ్యాట్స్మెన్ మంచిగా రాణించి భారీ స్కోర్ కొడితే ఈజీగా బౌలర్స్ గెలిపించేస్తారు. అదర్వైజ్ వాళ్ళ బ్యాట్స్మెన్ తడబడితే ఖచ్చితంగా సౌత్ ఆఫ్రికా టీం ఈ సిరీస్ గెలవలేదు. ఇక మన టీమిండియా విషయానికి వస్తే బిగ్గెస్ట్ పాజిటివ్ రిషబ్ పంత్ ఈస్ బ్యాక్. అతనైతే ఈ సిరీస్లో ఆడబోతున్నాడు. ఇన్ఫాక్ట్ మంచి ఫామ్లో కూడా కనిపిస్తున్నాడు. సౌత్ ఆఫ్రికా అయితే జరిగిన సిరీస్లో 2 50s కొట్టాడు. సో పంత్ తిరిగి రావడం ఖచ్చితంగా మన టీమిండియా బ్యాటింగ్ని స్ట్రెంథన్ చేస్తుంది. అలాగే ఫ్యాన్స్కి ఎంటర్టైన్మెంట్ కూడా పెరుగుద్ది. అయితే ఫస్ట్ టెస్ట్ మ్యాచ్కి ముందు మన వాళ్ళకి ఇంట్రెస్టింగ్ కాల్ తీసుకున్నారు. అదేంటంటే నితీష్ కుమార్ రెడ్డిని స్క్వాడ్ నుంచి రిలీజ్ చేశారు. సో దీంతో ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కోసం ఎన్కేఆర్ అందుబాటులో ఉన్నాడు. ఎందుకంటే మన వాళ్ళు ధ్రువ్ జురేల్ని కంటిన్యూ చేస్తూ ఎన్కేఆర్ ప్లేస్లోనే రిషబ్ పంత్ని తీసుకొచ్చే ఆలోచనలు ఉన్నారు. అందుకే నితీష్ కుమార్ రెడ్డిని ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ నుంచి పక్కన పెట్టారు. ఇన్ఫాక్ట్ ఇప్పుడు నితీష్ సౌత్ ఆఫ్రికా అయితే జరగబోయే వన్డే సిరీస్లో ఆడబోతున్నాడు. సో ఇదైతే కొంతవరకు ఫోర్స్డ్ మూవ్ అని చెప్పుకోవాలి. ఎందుకంటే జురేల్ ప్రజెంట్ మామూలు ఫామ్లో లేడు. తను చివరిగా 8 ఫస్ట్ క్లాస్ ఇన్నింగ్స్లో 4 సెంచరీలు కొట్టాడు. దీంతో అతని ప్లేస్లో పంత్ని ఆడిస్తామంటే అతనికి అన్యాయం చేసినట్టు ఉంటుంది. సో దీని కారణంగానే మన వాళ్ళు ఈ మ్యాచ్లో ఒక ఆల్రౌండర్ని తగ్గించి ధ్రువ్ జురేల్ను యాజ్ ఎ స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్గా ఆడించవచ్చు. అండ్ ఇలా చేయడం వల్ల మన వాళ్ళకైతే ఒక పేస్ బౌలింగ్ ఆప్షన్ తగ్గుద్ది. బట్ స్టిల్ ఇండియన్ పిచ్చెస్ మీద మ్యాచ్లు కాబట్టి బుమ్రా మరియు సిరాజ్ ఇద్దరు సరిపోతారు. సో మన టీమిండియా చివరిగా వెస్టిండీస్ తడిన టెస్ట్ మ్యాచ్ యొక్క ప్లేయింగ్ లెవెన్తో కంపేర్ చేసుకుంటే ఒక్క మార్పే జరగవచ్చు. అంటే నితీష్ కుమార్ రెడ్డి ప్లేస్లో రిషబ్ పంత్ వస్తాడు. వేరే మిగతా టీం మొత్తం సేమ్గా ఉండేందుకు ఎక్కువ అవకాశాలు ఉంటాయి. ఎనివే మన టీం యొక్క ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. యంగ్స్టర్స్ అందరూ కూడా చాలా మంచి ఫామ్లో ఉన్నారు. మెయిన్లీ యాజ్ ఏ కెప్టెన్గా శుభ్మన్ గిల్ అద్భుతంగా రాణిస్తున్నాడు. అతని యావరేజ్ 78 ఉంది. అలాగే జైస్వాల్కి చూసుకుని ఇండియా గడ్డ మీద చాలా మంచి రికార్డు ఉంది, యావరేజ్ 62 ఉంది.
సో ఇద్దరు యంగ్స్టర్స్ మరోసారి మన టీమిండియాకి సిరీస్లో కీలకం కాబోతున్నారు. అండ్ వీళ్ళతో పాటు సుదర్శన్ లాస్ట్ మ్యాచ్లో ఫామ్లోకి రావడం చూసాం. అలాగే రాహుల్ కూడా రీసెంట్గానే చాలా కాలం తర్వాత ఇండియా గడ్డ మీద సెంచరీ కొట్టాడు. సో మన టీమిండియా టాప్ 4 ప్లేయర్స్ అందరూ కూడా మంచి ఫామ్లో ఉన్నారు. అండ్ మిడిల్ ఆర్డర్ చూసుకుని మనకి స్ట్రాంగ్గా కనిపిస్తుంది. ఎందుకంటే పంత్, జడేజా మరియు ధ్రువ్ జురేల్ ముగ్గురు కూడా చాలా క్యాపబుల్ బ్యాట్స్మెన్. ఎస్పెషల్లీ సిరీస్లో మన టీమిండియాకు సౌత్ ఆఫ్రికా టీంకి మేజర్ డిఫరెన్స్ పంత్ అవుతాడు. ఎందుకంటే మనకి సౌత్ ఆఫ్రికా స్పిన్నర్స్ని కౌంటర్ చేయడానికి పంత్ ఉన్నాడు. వేరే సౌత్ ఆఫ్రికా టీం దగ్గర అలాంటి బ్యాట్స్మెన్ లేడు. అలాగే జడేజా ఫామ్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు, బీస్ట్ మోడ్లో ఉన్నాడు. ఇక జురేల్ ఫామ్ గురించి ముందే చెప్పుకున్నాం. సో సౌత్ ఆఫ్రికా బ్యాటింగ్తో కంపేర్ చేసుకుంటే మన టీమిండియా బ్యాటింగే కాస్త బలంగా కనిపిస్తుంది. ఈవెన్ నెంబర్ 8లో వచ్చే వాషింగ్టన్ సుందర్ కూడా ప్రజెంట్ బ్యాట్తో చాలా మంచి ఫామ్లో ఉన్నాడు. అయితే బౌలింగ్ విషయంలో చూసుకుంటే మాత్రం మన టీం కాస్త టెంటేటివ్గా కనిపిస్తుంది. అంటే ఢిల్లీ టెస్ట్ మ్యాచ్లో మన బౌలర్స్ కొంతవరకు రన్స్ అవ్వడం చూసాం. కానీ సౌత్ ఆఫ్రికా టీం యొక్క బౌలింగ్తో కంపేర్ చేసుకుంటే మన టీమిండియా బౌలింగ్ కూడా ఏమాత్రం తీసిపోదు. ఇన్ఫాక్ట్ సొంత గడ్డ మీద వాళ్ళకంటే మన బౌలింగే కాస్త స్ట్రాంగ్ ఉందని చెప్పుకోవచ్చు. సో యాక్చువల్గా చూసుకుంటే సిరీస్లో రెండు టీంలు కూడా చాలా వరకు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. మన టీమిండియాకు హోమ్ అడ్వాంటేజ్తో పాటు మరి అడ్వాంటేజ్ ఏంటంటే మిడిల్ ఆర్డర్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. సో చూడాలి మరి రెండు బలమైన జట్ల మధ్య జరగబోతున్న ఈ సిరీస్లో ఏ టీం గెలుస్తారనేది.